ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పనిచేయబోతోంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎలా చూడాలంటారు బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్న తెలంగాణలో? ప్రధానంగా ఈరోజు ఏదైతే మహానాడుకు సమావేశంలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ చాలా నిక్కచ్చిగా చెప్పారు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పాత వైభవం అంటే పాత గతంలో ఎట్లయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండేనో అదే విధంగా కూడా ఖచ్చితంగా మనం మళ్ళీ బాగా వేస్తున్నాము. తెలంగాణ తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా మళ్ళీ రాబోతుంది, తిరిగి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మనం పనిచేద్దామంటూ కూడా మరి ఆయన ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అంటే ప్రతి గ్రామం నుంచి కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ని మళ్ళొకసారి ఉత్తేజపరిచి మళ్ళొకసారి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విజయం అంటే ఏదైతే అధికారం కోసం కూడా మరి ఆ దిశగా అడుగులేస్తూ ఉంది, యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఫస్ట్ విడతలో భాగంగా ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అంటే గతంలో మనం హైదరాబాద్లో చూసినాం, హైదరాబాద్లో ఏదైతే సెటిలర్స్ ఉండేటువంటి ఏరియా హైదరాబాద్ అంతా కూడా, సో ఇక్కడ గట్టి క్యాడర్ ఉంది తెలుగుదేశం పార్టీకి, వాళ్ళందరినీ కూడా ఏకం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే తెలంగాణలో దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కూడా మరి క్యాడర్ను సంసిద్ధం చేసుకుంది. దాంతోపాటు ఏదైతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంతో ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం కావచ్చు అలాగే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఈ మూడు పార్టీలు కూడా మరి కలిసిపోయి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం కనబడతా ఉంది. దాంతోపాటు మన పార్టీ తెలంగాణలో ఉంది, మళ్ళీ రీబ్యాక్ చేస్తుంది, తిరిగి కొత్త ఉత్తేజంతో మళ్ళీ కొత్తగా పాలిటిక్స్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు కూడా మరి నారా లోకేష్ తెలిపిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా హైదరాబాద్ నుంచే దానికి పునాది వేయనున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోటీలో నిలబడే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో విలేజ్లలో కానీ అలాగే మండలాలు జిల్లాల్లో కమిటీలు కూడా తయారు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి కీలక నాయకులు ఏదైతే హైదరాబాద్ ఇన్ఛార్జ్ కావచ్చు అలాగే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు అందరూ కూడా ఈ మధ్యకాలంలో పలు సమావేశాలు పెట్టుకుంటా ఉన్నారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్టీని క్షేత్రస్థాయిలోకి మళ్ళీ తిరిగి ఎలా తీసుకెళ్ళాలి, తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేసి వాటిపైన ఒక నివేదికను తీసుకొని మరి అటు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఇవ్వనున్నారో అధిష్టానానికి ఇచ్చిన తర్వాత తెలంగాణలో ఏ విధమైనటువంటి మనం రాజకీయం చేయాలి. ఈ మధ్యకాలంలో ఏదైతే మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ని కలవడం, దాంతోపాటు అటు ఏదైతే చంద్రబాబు నాయుడును కలవడం, ఇదంతా కూడా మరి దీంట్లో భాగంగా అంటే మోడీ అమిత్ షా ప్లాన్ లో భాగంగానే ఇదంతా కూడా ఈ ముగ్గురు ఏదైతే బీజేపీ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా ముగ్గురు కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారనేది కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక చూస్తే ఖచ్చితంగా గతంలో అయితే చాలా మంచి క్యాడర్ ఉండేది, తెలుగుదేశం పార్టీలో చాలా మంది కీలక నాయకులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కానీ చాలా వరకు కూడా గతంలో టీడీపీ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ వైభవం తీసుకొచ్చే పనిలో అయితే మరి నారా లోకేష్ అలాగే దాదాపుగా మెజారిటీ అంటే రేవంత్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో మెజారిటీ టీడీపీ నేతలందరూ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వెంట నడిచినటువంటి పరిస్థితి ఉంది. సరే పదవులు దక్కాయా లేదా అనేటువంటి అంశం పక్కన పెడితే బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మళ్ళీ స్ట్రెంగ్తన్ కానీ చేస్తే ఆ నేతలు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉందా? వారికి కూడా పిలుపులు వెళుతున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దాన్ని ఎలా చూడాలంటారు అటువైపు వెళ్ళినటువంటి క్యాడర్ని రాబట్టుకునేటువంటి పరిస్థితి? ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించి హైదరాబాద్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మార్క్ అనేది ఉండబోతుంది. ఇక్కడి నుంచే అసలు పార్టీకి సంబంధించి వ్యవహారాలు కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరు మరి
తిరిగి పార్టీలోకి రావాలి, పార్టీలోకి తీసుకోవాలి అనేది కూడా నిర్ణయించబోతుంది అనేది ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక కొంత ఈ ఉత్తేజం, ఎందుకంటే హైదరాబాద్లో అంతా సెటిలర్స్ ఉంటారు, ఖచ్చితంగా ఏపీకి చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే తెలంగాణలో అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లో కూడా మరి గతంలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు కానీ సో ఇప్పుడు మాత్రం కొంత మరి కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్లో కొంత యాక్టివ్గా ఉన్నటువంటి ఈ క్యాడర్ను కనుక మనం ఇంకా ఉత్తేజపరిచి దాన్ని ఓటు రూపకంగా మారుస్తే కనుక ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలవగలిగితే 2029లో ఖచ్చితంగా ఇక్కడ అధికారం కూడా ఫామ్ చేసే విధంగా, ఎందుకంటే ఏదైతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఒకే పార్టీలో ఉండాలనే రూల్ కానీ ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఇటు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, అటు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎవరికి అంటే రాజకీయ పరంగా ఎవరికి లబ్ధి జరిగితే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంత నిరాశగా అంటే పార్టీల పట్ల నిరాశ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఆ పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఎన్కాష్ చేసుకొని తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను మనం దాన్ని ఎన్కాష్ చేసుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేయాలనేది యాక్షన్ ప్లాన్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఒకటి అన్ని కూడా మరి మొత్తం కూడా చేసుకుంటూ వస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 2029లో ఇక్కడ తెలంగాణలో పాగా వేస్తుంది అంటూ కూడా మరి నారా లోకేష్ అయితే మరి ఆయన తెలిపిన పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఎట్లాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి, ముగ్గురు కలిసి వస్తారా లేదంటే తెలుగుదేశం పార్టీ సపరేట్గా ఏమైనా ఇక్కడ పాగా వేసే అవకాశం ఉందా, ఎందుకంటే బలమైన క్యాడర్ ఉంది కాబట్టి మరి వాళ్ళు సపరేట్గా వెళ్తారా అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ క్లియర్ కట్గా చెప్పారు. మహానాడు వేదికగా లోకేష్ క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. అధిష్టానం ఆదేశాలను తెలంగాణ క్యాడర్ కూడా పాటించాలన్నారు లోకేష్. త్వరలో అక్కడి లీడర్లందరినీ కలుస్తారని కూడా చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు లోకేష్ ప్రకటించడంతో తెలంగాణలో ఈ నేపథ్యంలో స్తబ్దుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉత్సాహంతో ఉంది. ఎప్పుడెప్పుడు అధినేత వస్తారా కలుద్దామనేటువంటి మాట. బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది, దాన్ని సుస్థిరపరచుకోవాలి, స్ట్రెంథెన్ చేసుకోవాలి పార్టీని తెలంగాణలో అనేటువంటి వ్యూహంతో ఉన్నారు లోకేష్. ఈ కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ,